స్తోత్రం. కాబట్టి దైవికమైన అభివృద్ధిని మనం అనుభవించాలంటే దేవుని దయ, దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని ప్రసన్నత ఖచ్చితంగా మన మీద ఉండాలి. కాబట్టి దేవుని యొక్క దయ, కృప, కటాక్షము, ప్రసన్నత మన మీద ఉంటే కష్టాలు రావా అంటే తప్పు. కొంతమంది చెప్తారు అది సరైన సువార్త కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి ప్రియులారా. అందుకే కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 10-11 వచనాలను కూడా చూడండి, 19-20 వచనాలను కూడా చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాని విడిపించుము. దేవునికి స్తోత్రం. పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎప్పుడు పెరుగుతుంది? ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుంది? విద్యావంతులు ఎప్పుడు అవుతారు? ఎప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తెలుసా? ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు పెరుగుతుంది? పరీక్షలో విజయాన్ని సంపాదించుకున్న తర్వాత. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తిలో అన్నా ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఒక పనిలో విజయాన్ని సాధించిన తర్వాత. ఇప్పుడు మీ పిల్లల్ని పరీక్షలు రాయకుండా మీరు ఆపేశారనుకో, నాన్న, బుజ్జి, కన్నా, చిట్టి, పాప, ఇదిగో నువ్వు ఎంత ప్రెషర్ తీసుకొని ఈ ఎగ్జామ్స్ వద్దు నాన్న, హ్యాపీగా ఇంట్లో కూర్చో, హ్యాపీగా టీవీ పెట్టుకో, కావాల్సిన కార్యక్రమం చూసుకో, వద్దు నీకు అంత ప్రెషరు వద్దు, అంత మానసిక సంబంధమైన ఒత్తిడి వద్దు, ఆ ట్యూషన్లో దిగేమొద్దని ఇంట్లో కూర్చోబెడితే ఏమవుతారు? మొద్దులు అవుతారు. ఏం పెరగదు వాళ్ళకి? ఆలోచన శక్తి, వివేచన శక్తి, ఆత్మవిశ్వాసము పెరగదు ప్రియులారా. కాబట్టి ఆత్మవిశ్వాసం పెరగాలంటే, వాళ్ళు చురుగ్గా ఉండాలంటే, విద్యావంతులు అవ్వాలంటే ఖచ్చితంగా వారు బడికి వెళ్ళాలి, విద్యను అభ్యసించాలి, పరీక్షలు ఖచ్చితంగా రాయాలి. పరీక్షల్లో పాస్ అయితేనే వాళ్ళు ఏం పెరుగుతుంది? ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. మన పిల్లల్ని కష్టమైన, ఇబ్బంది అయినా, వారు ఏడ్చినా, మొరపెట్టినా, బుజ్జగించి, కొట్టో తిట్టో ఎందుకు స్కూల్కి పంపిస్తాము? వారు పరీక్షల్లో పాస్ అయితే, స్టేట్ ఫస్టో స్కూల్ ఫస్టో వస్తే అది తల్లిదండ్రులకు ఘనత, తల్లిదండ్రులకు మహిమ. ఏ విధంగా అయితే పరీక్షలకు తల్లిదండ్రులుగా మనం అప్పగిస్తున్నామో, ఏం చేస్తున్నాం? పరీక్షలకి వెళ్ళు, రాయ్ అని ప్యాడిచ్చి, పెన్నిచ్చి, క్యారేజ్ కట్టి, పాలిచ్చి, నిద్రలు లేపి ఎందుకు చేస్తున్నాం? కష్టమే, వారు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఎందుకు వారిని ప్రోత్సహిస్తున్నామంటే వారి విజయము మీకేం తీసుకొస్తుంది? ఘనత తీసుకొస్తుంది, సమాజంలో గౌరవము తీసుకొస్తుంది. ఏమండి, ఏంటి మీ అబ్బాయి స్కూల్ ఫస్ట్ అట కదా, ఆహా, కష్టాలన్నీ మర్చిపోతాం. మీ అమ్మాయి స్కూల్ ఫస్ట్ అట కదా, స్టేట్ ఫస్ట్ అంట కదా అనగానే కష్టాలన్నీ, చేసిన అప్పుల ద్వారా వచ్చిన అవమానాలు, ఇవన్నీ ఎప్పుడు మర్చిపోతాం? చెప్పాలి. ఆ ఘనత ఏం చేస్తుంది? మీ అవమానాన్ని తొలగిస్తుంది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తను మహిమపరచుకోవాలంటే ఏం చేస్తాడు? సాతాన్ని పనిముట్టుగా ఉపయోగించుకొని మనల్ని కష్టాలకు అప్పగిస్తాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఎందుకు కష్టం ఇచ్చాడు అని ఇప్పుడు కూడా బాధ పడకూడదు పిల్లరా. ప్రతి కష్టంలో కూడా దేవుడు ఆయన మంచితనాన్ని కనపరచుకోవడానికి ఏం చేస్తాడు? ఉద్దేశపూర్వకంగా మనల్ని కష్టాలకి, శ్రమలకు, శోధనకు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అప్పగిస్తాడు. ఆ శోధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి దేవుని యొక్క మంచితనాన్ని బహు గొప్పగా నువ్వు తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ కష్టానికి నేను అప్పగించకుండా ఆ కష్టంలో కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పించి ఆ కష్టంలో నువ్వు దేవుని వైపు ఉంటే నేను ఆ కష్టంలో నుంచి బయటకు తీసుకొస్తాడు. సాతాన్నే ఉపయోగించుకొని సాతాను యొక్క పన్నాగాని సాతాను మీదే తిరిగి దేవుడు తిరగదిప్పి కొడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను శుక్రవారం చెప్పాను, సాతాన్ని భూలోకంలో నుండి నిర్మూలన చేస్తే దేవుడికి మహిమ ఉండదు ప్రియులారా. ఫరో అనే మహారాజును ఉపయోగించుకొని దేవుడు ఏం చేశాడు? ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి ఎంతకంతకు ఫరో దేవుని యొక్క ప్రజల్ని దాస్యత్వంలో ఉంచుతున్నాడో, ఎంతకంతకు హింసిస్తూ ఉన్నాడో అంతకంతకు దేవుడు మోషే ద్వారా ఆయన శక్తిని ఐగుప్తీయులకు కనపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి